హలో హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. ఈరోజు నేను రాగి జావ కానీ మనం రాగి మాల్ట్ అయినా చేసుకోవడానికి రాగులు మనము ఒక 4-5 సార్లు కడిగేసి నైటే నానబెట్టేయాలి. ఇవి నేను నిన్ననే నైట్ ఒక 3-4 సార్లు కడిగేసి నానబెట్టేసాను. ఇప్పుడు మార్నింగ్ మనము ఇవి ఇంకొకసారి అలా వాటర్ వేసి కడిగేసి మనం మొలక కడదాము. కొద్దిగా మొలకలు వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం మళ్ళీ మార్నింగ్ కూడా 2 సార్లు ఇలా కడిగేసి ఏదైనా కాటన్ స్లాబ్ తీసుకొని వాటర్ అంతా ఇలా వడగట్టేయాలన్నమాట. ఇలా కాటన్ క్లాత్లో వేద్దాం. మనం ఇలా అన్ని వాటర్ అంతా తీసేసి ఇలా వేసుకొని ఇది క్లాత్ కట్టేద్దాము. ఇలా కట్టేసామనుకోండి, ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. కొంచెం మనం గాలి తగిలే ప్లేస్లో ఉంచుదాం. ఇది ఇలా మనం ఎక్కడన్నా గాలి తగిలే ప్లేస్లో ఇలా కట్టేసామనుకోండి, ఈవినింగో మార్నింగో చూద్దాము మొలకలు వచ్చింటాయి. అందులో ఉండే వాటర్ కూడా అంతా ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఒకరోజు నైట్ అంతా అలాగే పెట్టేసాం కదా, రాగులు మొలక కట్టాము. ఇప్పుడు చూద్దాము ఎలా ఉన్నాయో. చూసారా, అన్నీ మొలక వచ్చేసింది కదా. ఇప్పుడు ఇవి మనం బాగా ఆరబెట్టేద్దాము. కదా ఇషిక, చూడు మనం ఇది రాగి మాల్ట్ చేసుకుందామా. చూడు మొలకలు వచ్చేసాయి. ఇవి మనం ఒక సాయంత్రం దాకా అలా ఆరబెట్టేసి లైట్గా వేడి చేద్దాము. బ్లర్ ఉంది. ఇలా అంతా వెడల్పుగా చేసేసి మనం క్లాత్ మీదనే, ఎండలో వేయకూడదు, నీడకి ఆరబెట్టాలి. ఈవినింగ్ దాకా ఆరబెట్టేద్దాం. ఆ తర్వాత మనం వేయించుకుందాం లైట్గా. మనం అలా వేయించడం వల్ల మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈవినింగ్ దాకా మనం ఆరబెట్టేసాం కదా, ఇప్పుడు తడి అంతా ఏమీ ఉండదు. ఇప్పుడు మనం లైట్గా వేయించుకుందాం. బాండ్లి పెట్టి వేడెక్కాక ఇవి వేసేద్దాం. ఎక్కువగా వేయించకూడదు, లైట్గా వేయించుకోవాలి. మనం కొద్దిగా ఒక 2-3 మినిట్స్ వేయించగానే అది మంచి స్మెల్ వస్తుందన్నమాట. మనము ఉద్దిపప్పు అది వేయించినప్పుడు ఎలా అయితే స్మెల్ వస్తుందో అలాగ వస్తుంది. అప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఎక్కువగా వేయకోకుండా కొద్దిగా వేసుకొని వేపుకుంటే బాగుంటుంది. ఇంకా తీసేద్దాం. ఇలాగే అన్నీ కొద్దిగా వేసుకొని అన్నీ అలాగే వేయించుకోవాలి. ఇలా అన్నీ మనం రాగులు మొత్తం వేయించేసుకున్నాము. మంచి గుమగుమలాడుతున్నాయండి. ఇప్పుడు ఇందులో వేయడానికి మనము కొద్దిగా వాటర్ తీసుకొని ఒక 20 అట్లా మన ఇష్టం, అది బాదం పప్పు వాటర్లో వేసేద్దాం. ఒక 1/2 అవర్ ఉంచేసి ఇది మనం పొట్టు తీసేసి ఎండలో పెట్టేద్దాము. మనకి ఎండలో పెట్టలేము, అలా టైం లేదనుకుంటే కూడా మనము ఇవి ఒకసారి కడిగేసి వెంటనే క్లాత్తో బాగా తుడిచేసి ఇవి రాగులు చల్లబడ్డ తర్వాత ఇందులోకి బాదాము కాజు వేసేసి మనం పిండి మర పట్టించుకోవచ్చు. లేదంటే మిక్సీకైనా ఆడించుకొని మనం జల్లించుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, జావ రెడీ అయిపోయినట్టే.
రాగులు బాగా మనం ఆరిపోయేదాకా నీడలోనే ఆరబెట్టేసి పిండి మర పట్టించేసాను. మనం జల్లించుకోవాలి, లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ మీద కూడా వస్త్రగాలం అంటారు కదా, అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే జల్లుడైనా చేసుకుంటే మనకి బాగుంటుంది. అంతేనండి, రాగి జావకి రాగి మాల్ట్కు పిండి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.